హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఆపేందుకు టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ అంటూ టాస్క్లు అయితే ఇస్తున్నాడు. అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కూడా జంటలుగా చేయడం అయితే జరిగింది. శ్రీజ, సుమన్ శెట్టి, రీతు, డెమాన్, సంజన, ఫ్లోరా, తనూజ, పవన్ కళ్యాణ్, దివ్య, భరణిలని జంటలుగా విభజించి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక మొదటి లెవెల్ టాస్క్లో అయితే తుఫాన్ టీమ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ ప్రారంభించేసి ఇష్టం వచ్చినట్టు టాస్క్ని డిజైన్ చేసి కంటెస్టెంట్స్కి చుక్కలైతే చూపించాడు బిగ్ బాస్. ఇక టాస్క్ ఏమిటి అంటే, ఒకవైపు బాక్స్లో ఇసుక వేస్తూ ఉంటే మరోవైపు ఆ బాక్స్లో ఉన్న ఇసుక ఆ బాక్స్ నేలకి అంటకుండా మరోవైపు నుంచి కేవలం చేతులు మాత్రమే పెట్టి ప్రెజర్ పట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అలా ఒక్కొక్కరు ఇసుక వేస్తూ ఉంటారు వేరే వారి బాక్స్లలో. అలా ఎవరైతే చివరి వరకు ఆ టాస్క్లో కిందకి నేలకి అంటే ఆ బాక్స్ని అంటించకుండా ఉంటారో వారు టాస్క్ విజేతలు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఎలాగైనా కూడా ఖచ్చితంగా సంజన అలాగే ఫ్లోరా ఇద్దరూ గెలవాలని అయితే ట్రై చేశారు. కానీ వారు రెండో దఫలోనే అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇక సుమన్ శెట్టి కూడా ప్రయత్నం చేసినప్పటికీ సుమన్ శెట్టి ఎక్కువసేపు నిలవలేకపోయాడు టాస్క్లో. ఇక ఎలాగైనా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ గెలుస్తాడు అని అనుకున్నారు. అయితే కెప్టెన్ అయినటువంటి రాము రాథోడ్ అలాగే ఇమాన్యుయల్ సంచాలకులుగా వ్యవహరించడం అయితే జరిగింది. దీంతో నువ్వు బాడీని కూడా ప్రెజర్ చేసి పట్టుకుంటున్నావు, చేతులతో కాదు అంటూ టాస్క్ నుంచి పవన్ కళ్యాణ్ను తప్పించడంతో తనూజ కూడా ఆర్గ్యూ అయితే చేసింది తన పేరు కాబట్టి. ఇక ఈ టాస్క్లో భరణిని ఓడించి డెమాన్ చివరి వరకు అదే ప్రెజర్ మెయింటైన్ చేసి బాక్స్ను నేలకు అంటించకుండా ఉండడంతో రీతు అలాగే డెమాన్ పవన్ ఇద్దరు ఈ టాస్క్లో అంటే మొదటి లెవెల్ టాస్క్లో విజయం సాధించినట్టుగా సంచాలక్ అయినటువంటి ఇమాన్యుయల్ అయితే ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్లో మొదటి లెవెల్లో విజయం సాధించిన డెమాన్ పవన్, రీతు చౌదరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఎవరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అనుకుంటున్నారో వారి పేరుని మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లలో తెలపవచ్చు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.